భాస్కరన్ గారు హాయ్ హాయ్ అండి. ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గత 2 సినిమాల కంటే ఈ సినిమా మీకు హిట్ కొట్టిద్దని అయితే నమ్మకం అయితే నాకుంది. హోప్ఫుల్లీ అండి. మీరు అందరూ ఆదరించాలి. అండ్ నేను వినాయకుడి భక్తుడిని. వినాయక చవితి రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా మీ అంతా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అది మారుతి గారు ఏదో కొద్దిగా బిజీగా ఉన్నారంట. అది ప్రభాస్ గారిది షూటింగ్లో ఉన్నారు సార్. అదే అదే అందుకే రాలేదని తెలిసింది. యా యా. సో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ. ఏంటి పవన్ గారి సినిమాని లాగటానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి. అంటే పవన్ కళ్యాణ్ అందరూ ఫ్యాన్సే, ఆయన అంటే అందరూ ఇష్టమే. బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రెఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు. సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒకేవచ్చు, హీరోయిన్తో చెప్పించారు నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది, మ్యాటర్ లేదు అంటూ. అది తిని కాదండి, అది ఎవరో అది మా డైరెక్టర్కే తెలియాలి. తను కాదండి. కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా. ఓ మీరు అలా కనెక్ట్ చేశారా? మేము అంత కనెక్షన్ వేసుకోలేదు, మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. అంతే అంటారా? లేదు లేదు, రెండింటికి రిలేషన్ అండి, తిని కాదు. ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారుగా ఇలా ఇలా. నథింగ్ అండి, అలా వాడాలని స్పెసిఫిక్గా అనుకోలేదు. దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీ ఈజ్ మెంట్ ఫర్ దట్. అతను చేసేటప్పుడు ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి, ఒక యాక్టరు దేన్ని బాగా చేయగలడని చూస్తాం కదా. సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు. ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని ఏ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకున్న ఒక యాక్టర్ లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలడు అన్నప్పుడు అరే భలే చేస్తున్నావు చిరంజీవి గారి లాగా ఒకసారి చెయ్యని ఉంటాం కదా. అలాగా వాట్ యూ కెన్ డూ అని అన్నప్పుడు హీ డిడ్ ఇట్. అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్గా అది పెట్టాలని లేదు. దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే మీరు చూసినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి, మిగతాదంతా చూసుకో. అది రెగ్యులర్గా చెప్పామనుకోండి ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది. అతను అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చిందండి. మారుతి గారితో చేయటం అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే ప్రభాస్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు కదా. వెరీ బిజీ అండి. అంటే ఎంత బిజీ అని అంటే మేము వెళ్ళాలంటేనే కొంచెం భయపడతాం, అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి, ఆయన చాలా హీటెడ్గా ఉంటారు అక్కడ, చాలా బిజీగా ఉంటారు. కానీ ఏంటంటే ఒక గొప్పతనం ఏంటంటే మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా, ఆయన టైప్ అండి. మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో, చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మాలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్ అది. సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ అండి. సార్ రాజస్థాన్ గారు, అండి గత 2 నెలల నుంచి ఇటు మీడియాలో కావచ్చు, ఇటు థియేటర్కి వెళ్తే కావచ్చు, మీరే కనిపిస్తున్నారు ఎటు వచ్చిన. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా 3వ సినిమా ఇది. యా. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంటనే రావడం, అంటే సినిమా మధ్యలో కనీసం ఒక 1 నెల రోజుల గ్యాప్ అని ఉంటే బాగుంటుంది. మరి 1 వీక్లో వచ్చారు లాస్ట్ టైం మీరు. యా అంటే అది అలా ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది అంతే, అది జరిగిపోయింది అది. అంటే యాక్చువల్లీ తిరగబడరా స్వామి అని సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి. బట్ ఎలక్షన్స్ అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం ఉండడం వల్ల ఆ పురుషోత్తముడు అయితే అదే డేట్కి వద్దాం అనుకున్నాం అండి. కరెక్ట్గా అదే ఫిక్స్ అని వీళ్ళు కూడా ఈ డేట్కి వద్దామని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప అది అలా చేద్దామని ప్లాన్ చేసాం కదా, జరిగిపోయింది అంతే. అది ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో. అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదండి, యాక్చువల్లీ మా డైరెక్టర్ హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో మా ఫస్ట్ ఏంటంటే చేయమంటారు, ఒకవేళ తర్వాత 1 more కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది అంతే. సో బికాజ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ మీ లాట్. సో డైరెక్టర్ గారు, అది యాక్చువల్లీ ట్రైలర్ చూశాక ఒక సెన్సిటివ్ అంశాన్ని మీరు సార్ కొంచెం డీల్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ సెన్సిటివ్ అంశాన్ని హిలేరియస్ చెప్పాలనే ప్రయత్నం అనేది ఎట్లుందో కొంచెం కత్తిమీద సాము లాంటిది. అది కొంచెం ఇదైనా కానీ అది కొంచెం వల్గర్గా మారిపోతుంది. అది మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్లో ఎప్పుడైనా కానీ ఈ సీన్ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్ని ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకొని ఆ బోర్డర్ దాటకూడదు. ఏదైనా కానీ ఈవెన్ చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా కానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూసుంటే మీరు ఎండ్లో ఒకటి ఉంటుంది చిన్న డౌట్ అనేది, ఒక 2 ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావురా నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడ అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేయాలి చేస్తే నేను చూడలేను కదా. ఫస్ట్ పాయింట్ నేను ఆడియన్స్కి ఏం చూపిస్తానని
నాకు గట్టిగా నమ్ముతాను. సంగీతం గారు ఒక ఫ్రేమ్లో కనిపించారు మాకు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఇట్స్ నాట్ ఒక ఫ్రేమ్లో చూపించాము అంతేగాని అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాము. ఎందుకంటే హిలేరియస్గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా. ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 years. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 years. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు, సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని అంటే ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 days వర్క్షాప్ లాగా మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ అండి. టీమ్ భలే ఉన్నాడే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే దీంట్లో అందరూ మేడ్ ఇన్ పీపుల్ కనిపిస్తున్నారు. ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఎవరిబడి అంటే వాళ్ళంటే పాత కాపులు కానీ రాజ్ తరుణ్ అండ్ శేఖర్ చంద్ర. నార్మల్గా ఇప్పుడు మన హీరో రాజ్ తరుణ్ చాలా క్యారెక్టర్లతో మంచి సక్సెస్లతో బాగా పాతుకుపోయి ఉన్నాడు ఆడియన్స్ వ్యూలో ఇన్ జనరల్గా. అంటే తన మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనే ఒక జడ్జ్మెంట్ ఆడియన్స్లోనే ఉన్నది ఈ రోజున. మీరు ఫస్ట్ టైం అతన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ దట్ యార్డ్ స్టిక్ దట్ యూ టుక్ ఇన్ టు యువర్ హ్యాండ్? తన్ని డిఫరెంట్గా చూపించాలి, లేకపోతే తను ఇంకా తన తాలూకు ఉన్న పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి అన్నదేదో ఒక కొత్త పాయింట్ పట్టుకుని వచ్చి ఉంటారు కదా మీరు. ఓకే, కథ పాయింట్ చెప్పారు, ఏదో చీరలు కడతాడు అని. వాట్ ఈస్ యువర్ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? అంటే మీరు అన్నారు కదా సార్, తనకున్న ఒక పాపులారిటీని ఎన్హాన్స్ చేయాలి, అదైతే మైండ్లో లేదు సార్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ని నీట్గా డిజైన్ చేసుకున్నాం. ఆ క్యారెక్టర్కి రాజ్ ఎలా అడాప్ట్ అవుతారని అలా అడాప్ట్ చేసాం సార్. అంటే ఈవెన్ లుక్ వైజ్, తన కాస్ట్యూమ్స్ వైజ్ మొత్తంగా. సో ఆ క్యారెక్టర్కి తను ఎలా అడాప్ట్ చేయాలి అంటే క్యారెక్టర్లోకి రాజుని పెట్టాం కానీ రాజులో క్యారెక్టర్ని తీసుకెళ్ళలేదు. ఓకే, బట్ 100% తన్ని మీ క్యారెక్టర్కి మీ డైరెక్టోరియల్ ఎక్స్పీరియన్స్కి తన ప్లస్ పాయింట్స్ ఏమేమి మీకు బాగా యాడ్ అయ్యాయండి క్యారెక్టర్కి, సినిమా? అంటే సినిమాకి చాలా యాడ్ అయింది సార్, చాలా యాడ్ అయింది. అంటే మెనీ టైమ్స్ కొన్ని సీన్స్లో అబ్బా ఈ కుర్రోళ్ళలో ఇంత పొటెన్షియాలిటీ ఉంది అయ్యా ఇలా అనుకున్నానండి నేను. ఈ అబ్బాయికి ఏంది ఇంత పొటెన్షియల్ అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఈజ్ బియాండ్ మై కొన్ని విజువల్ మనం అనుకుంటాం కదా ఇక్కడ ఇలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ అని. సో తను చంపేశాడు, సూపర్ చేశాడు. ఓకే, రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ సినిమా మొన్ననే అంటే దగ్గరగా కొంచెం యాక్షన్ పార్ట్ సెకండ్ హాఫ్ నువ్వు అందరినీ కొట్టడాలు గట్ట బీభత్సంగా తిరగబడారు స్వామిలా. ఇప్పుడు కంప్లీట్గా ఆడపిల్లలకి చీరలు కట్టే క్యారెక్టర్ అని చెప్పి మీ డైరెక్టర్ ఇందాక చెప్తున్నాడు కదా, అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ క్యారెక్టర్? ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. అంటే మనకి మామూలుగా ఇప్పుడు సరదాగా ఉండే క్యారెక్టర్లు ఎప్పుడు చేస్తూ ఉంటాం, అది మనకి రెగ్యులర్గా అనిపిస్తుంది. యు సీ వెన్ సంథింగ్ లైక్ దిస్ కమ్స్, అది ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ అంటే కొత్తగా ఉంటుంది. ఎవ్రీడే ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు అంటే మనమే ఆలోచించుకొని కొత్తగా ఎలా చేయాలి, అది మనకి పని అని ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు. లేకపోతే ఏంటంటే ఒకటే చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. ఇది నాకు అంటే ఫస్ట్ క్యారెక్టర్ విన్నప్పుడు కూడా మనకి ఇందాక చెప్పినట్టే ట్రైలర్ చూసినప్పుడు అందరికీ కూడా చాలా ఈజీ చిన్న లైన్ దాటడం అనేది చాలా తెలియకుండా వెళ్ళిపోవచ్చు. బట్ నాకు శివసాయి వచ్చి 1.5 hour నాకు కథ అంటే ఐడియా కథ అంతా అయిపోయిన తర్వాత తను అసలు ఎలా చూస్తున్నాడు సినిమాని అని నాకు క్లియర్గా చెప్పాడు. సో అప్పుడు నాకు ప్రాపర్గా నమ్మకం వచ్చింది, లేదు తిను ఖచ్చితంగా లైన్ అయితే క్రాస్ అవ్వకుండా చేస్తాడు అండ్ చాలా చాలా పొటెన్షియల్ ఉంది అండ్ ఐఎమ్ షూర్. అందుకే వెంటనే కలిసి అప్పుడు జైరాబాద్లో షూటింగ్ చేస్తున్నాను, నన్ను కలిసి వెళ్ళిపోగానే వెంటనే మారుతి గారికి చేసి చెప్పాను నేను చేస్తాను ప్లస్ కానీ తను డైరెక్టర్ అయితేనే చేస్తాను.